మన మెడిటేషన్ క్లాసుల్లో మన కొంతమందికి మనం మైకులు ఇస్తాం. వాడు ఇంకా మైక్ వదలకుండా వాడి గురించి వాడు సోది చెప్పుకుంటూ పోయాడు అనుకోండి, ఆడియన్స్ అంటే ఏమంటారు, వీడికి బుద్ధి జ్ఞానం లేదురా, వీడు మైక్ ఇవ్వటం లేదు. చూశారు? ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకోకుండా వీడు మాట్లాడితే వాడికి బుద్ధి ఉన్నట్ట, జ్ఞానం ఉన్నట్ట? ఎప్పుడు అలానే జరుగుతుంటుంది. ఎవరో గొప్ప మినిస్టర్ని మనం పిలుస్తాం, పిలవకపోతే ఆ మినిస్టర్ కోపం వస్తుంది. పిలిచి మైక్ ఇస్తాము, ఎక్కువ మాట్లాడాలనుకోండి ఆడియన్స్కి అంతా కోపం వస్తుంది. ఆ మినిస్టర్కి తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. మినిస్టర్ కదా వాడు, పెద్ద పొలిటికల్ లీడర్. మైక్ దొరికిందే చాలు, ఓహో నాకు 1000 మంది ఉండాలని చెప్పేసి వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక వాడు మైక్ వదలడు, వాడి చేతితో మైక్ లాక్కోవాల్సి వస్తుంది. అంటే ఏంటి జరిగింది అక్కడ? వాడు గొప్పవాడే, ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ అయి ఉంటాడు, కానీ వాడికి ఇక్కడ సమయం సందర్భము లేకుండా మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి వెంటనే మైక్ ఇచ్చేయాలి వాడు. వాడికి అప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్నట్టు లెక్క. వాడు ఇవ్వడు. వాడు టైం అయిపోయింది, మన ఇలా వాచ్ వైపు చూపిస్తున్నా అంటుంటాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు గంట సేపు. ఆ తర్వాత ఆడియన్స్ అంతా వచ్చి వీడిని తిడుతుంటారు ఆర్గనైజర్ని. పోయి వాడి చేత ఎందుకు ఇచ్చారా, మాకు మేము మీకోసం వచ్చాం కదా, మీరు ఆ అబ్బాయిని ఎందుకు చేత మాట్లాడిచ్చారు అంటారు. చూసారా? మనకేమో ఆ మినిస్టర్ కావాలి, ఆ ఎమ్మెల్యే కావాలి, కానీ ఎంత కావాలి? ఇంతే కావాలి, ఇంత కాదు. ఇంత ఉండవలసిన చోట ఇంత ఉందనుకోండి, వాడి బుద్ధి జ్ఞానం లేదు. కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేదా. తెలియదు తెలిసినట్టు మాట్లాడుతుంటాడు పాండిత్యం ప్రదర్శించడానికి. వాడికి బుద్ధి జ్ఞానం లేదు. తెలియకపోతే తెలియదని చెప్పాలి, తెలిస్తే తెలుసని చెప్పాలి. దాని పేరు జ్ఞానము. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, దాని పేరు బుద్ధి. బుద్ధి జ్ఞానం రెండు కలిపి ఉండాలి నోరు ఇప్పినప్పుడల్లా. ముఖ్యంగా మైక్ ముందర నోరు ఇప్పినప్పుడు, ఒక 1000 మంది ముందు కూర్చున్నప్పుడు. ఎవరో 2 మనుషులు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు బుద్ధి అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, అంతా కళాపోసన. ఉబుసుపోక కబుర్లు, గాసిప్కి ఏ బుద్ధి జ్ఞానం అక్కర్లేదు. కానీ ఒక సభలో ఒక మైక్ ముందర మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆ అకేషన్కి ఏది సందర్భమో దాన్ని చూసుకుని మాట్లాడాలి. ఒక విషయం కోసం ఆ అకేషన్ ఉంటే, ఆ సందర్భం ఉంటే, ఇంకో విషయం గురించి మాట్లాడకూడదు. నీకు పాండిత్యం ఉన్నా. సమయానికి తగు మాటలాడనే, సమయానికి తగు మాటలాడనే, సమయానికి తగు మాటలు మాట్లాడని. చూశారా? త్యాగరాజ కీర్తి, పంచరత్న కీర్తనలో ఒక కీర్తన. సమయానికి తగు మాటలాడేనే. ఆ సమయం ఏమిటి? ఆ చావు సమయంలో వెళ్ళావు. పెద్ద మహాసభ జరుగుతోంది, ధ్యాన మహాసభ జరుగుతోంది. ఈ మినిస్టర్ వచ్చేసి వాడి కాన్స్టిట్యూషన్, వాడి పాలిటిక్స్ అవన్నీ మాట్లాడితే ఏం లాభం? నోరు ఉంది కదా అని మాట్లాడతారేంటి? బుద్ధి జ్ఞానం ఉంటే నోరిప్పాలి. నోరు ఉంది కదా నోరిప్పకూడదు.
అసహ్యంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. ఎంత మాట్లాడాలో క్వాంటిటీ అంత మాట్లాడటం బుద్ధి. ఏ క్వాలిటీతో మాట్లాడాలో దాని పేరు జ్ఞానము. ఆ క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ. క్వాలిటీ అనేది జ్ఞానము, క్వాంటిటీ అనేది బుద్ధి. ఒక 10 మంది మాట్లాడాలి సభలో, ఒకటే అరగంట తీసుకున్నాను అనుకో, మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఆ సభలో తోపులాట వస్తుంది, మైకి లాక్కుంటారు. ఏమైనా బాగుంటుందా? నీకు 3 నిమిషాలు టైం ఇస్తే 3 నిమిషాలు కాకముందే ఒక అర నిమిషం ముందరే మైక్ ఇచ్చేసేయాలి. అది గొప్ప జ్ఞానం, గొప్ప బుద్ధి. ఒక మీటింగ్ జరుగుతోంది, 10 మంది మీటింగ్, కంపెనీ మీటింగ్ జరుగుతోంది, మంత్లీ మీటింగ్, యాన్యువల్ మీటింగ్. 10 మంది ఉంటారు, ప్రతి నెల మీటింగ్ జరుగుతుంటుంది. నీ వంతు వస్తుంది మాట్లాడడానికి. నీ వంతు వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి, అంతేకాని ఇంకోటి ఎవడో మాట్లాడుతుంది మధ్యలో దూరకూడదు. నువ్వు మధ్యలో దూరావనుకో, వాడు ఇలా చూస్తాడు, ఒకసారి చూస్తాడు, రెండోసారి నీకు బుద్ధి జ్ఞానం లేదని తిట్టేస్తాడు, అంతే. ఒకడు మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి మాట్లాడకూడదు. మనం టీవీ ఈ డిస్కషన్ చూస్తాం, అందరూ మాట్లాడుతుంటారు, వీడియో వస్తుంటాడు, వాడు వస్తుంటాడు, మధ్యలో ఇంకోటి కూడా వస్తున్నాడు, అందరూ అరుస్తూనే ఉంటారు టీవీలో చూస్తుంటే. ఒక్కడికి కూడా బుద్ధి జ్ఞానం లేదు. మరి వాడు అంతా పెద్ద పెద్ద మాట్లాడేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ప్రజానాయకులు. అంటే ఒక్కడికి కూడా బుద్ధి జ్ఞానం లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకడు మాట్లాడుతుంటే ఇంకోటి వీడు తిడుతూనే ఉంటాడు, వాడు కూడా వీడిని తిడుతూనే ఉంటాడు. ఎవడు ఏం చేస్తున్నాడో, ఎవడే మాట్లాడాలో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అంత గోలగోల, పాండమోనియం. ఒకడు మాట్లాడిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి నోరిప్పాలి. అంతవరకు వాడు వేచి ఉండడు, వెంటనే రియాక్ట్ అయిపోతుంటాడు. ఎవడైతే వెంటనే రియాక్ట్ అయిపోతుంటాడో వాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేవు. ఒక వాడికి నోరిప్పాలని చెప్పేసి పక్కవాడిని మాట్లాడనివ్వకూడదు, అంతే. అదే వాడు రాంగు, నేను రైటు, ఎప్పుడు అదే గోల. వాడు రాంగు, నేను రైటు, నాకు అన్నీ తెలుసు, వాడికి ఏమీ తెలియదు. నిజంగా తెలిసిన వాడు ఊరికే ఉంటాడు, ఎప్పుడు ఏమీ తెలియని వాడే లబలబ కొట్టుకుంటూ ఉంటాడు, చప్పుడు ఎక్కువ చేస్తుంటాడు. నిండుకుండ తొనగదు. వీణ వాయించేటప్పుడు నేర్చుకుని వాయిస్తామా, ఇష్టం వచ్చినట్టు చేతులు అలా దాన్ని తబలాగా వాయిస్తామా? ఇందో అది తబలా కాదు, అది వాయించడానికి. తబలా ఉందనుకోండి, ఇష్టం వచ్చినట్టు వాయిస్తామేంటి? దానికి ఒక పద్ధతి ఉంది. తబలా నేర్చుకోవాలి, అప్పుడు తబలా వాయించాలి. లేకపోతే తబలా విద్వాంసుడు నీ చేతి వేడిన తబలా మీద ఉండనివాడు. అది పవిత్రమైన ఇన్స్ట్రుమెంట్, అది సంగీతం. ఆ వీణని ముట్టుకోవాలంటే, తబలాని ముట్టుకోవాలంటే నువ్వు ఎన్నో పూజలు చేసి ఉండాలి, ఎన్నో ప్రార్థన చేసి ఉండాలి. అప్పుడే నువ్వు దాని దగ్గర కూర్చోవడానికి నీకు అర్హత సంపాదించుకోవాలి. చూడాలి, దానికి నమస్కారం పెట్టాలి. దాంతో ఆడుకుంటావేంటి? అదేం ఆట వస్తువా? క్రికెట్ బ్యాట్ ఏంటి అది? ఒక తబలా వాయించడానికి, ఒక వీణ మీటడానికి ఎంతో భక్తి, శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. అలాగే నోరు ఇప్పడానికి ఎంతో శ్రద్ధ, భక్తి ఉండాలి. ఎంతో శ్రద్ధతో నోరిప్పాలి, ఎంతో భక్తితో నోరిప్పాలి. ఆషామాషి వ్యవహారం కాదు నోరిప్పడము. ఒక వీణ మీటడము, ఒక తబలా మీద ఒక సౌండ్ ధ్వని తీసుకురావడము ఆషామాషి వ్యవహారాలు కాదు. తగుదునమ్మా అని నోరిప్పుతాం మనం. రామచంద్ర, అవేం నోరులో అవే నోరిప్పడాలో. చెవులు తట్టుకోలేవు. అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది.
నోరు ఇప్పినప్పుడల్లా బుద్ధి జ్ఞానం ఉన్నాయా లేదా చూసుకుని నోరు ఇప్పాలి. ఆలోచించి నోరు ఇప్పాలి. యోచన చేసి మాట్లాడాలి. అందరి లాభం కోసం నువ్వు నోరిప్పాలి. అందులో నీ లాభం కూడా కొంత ఉండవచ్చు, తప్పేమీ లేదు. కానీ మిగతా వాళ్ళందరూ నాకు అనవసరం, నా లాభమే నేను చూసుకుంటానంటే అది కుదరదు. అది వాడికి నోరు ఇప్పడం చేత కాదు. వాడు ఎంతసేపు వాడు సొంత డబ్బా కొట్టుకోవడం కోసమే వాడు వస్తుంటాడు. 24 గంటలు వాడి డబ్బా వాడే కొట్టుకుంటూ ఉంటాడు. నోరు ఇప్పినప్పుడల్లా నాకు ఇన్ని కొమ్ములు ఉన్నాయి, నాకు ఇంత పొడుగు తోక ఉందని చెప్పేసి. పక్కవాళ్ళ దృష్టి నుంచి వాడు ఆలోచించాడు. పక్కవాళ్ళ దృష్టి నుంచి ఆలోచిస్తే నీకు జ్ఞానం ఉన్నట్టు, బుద్ధి ఉన్నట్టు.